పెళ్లిగాటల, మూర్ఛ రోగాలు, నరాల బలహీనత, భయంకరమైన తెలియని చోట రోగాలు, భయంకరమైన జబ్బులు, కుదరని రోగం, ముదిరిన రోగాలు. పాపం అండి. రహస్యంగా చేసే పాపాలు ఏం చేస్తాయి తెలుసా? జీవితంలో ఎదగనీయకుండా చేస్తాయి. రహస్య పాపాలు ఏం చేస్తాయి తెలుసా? అభివృద్ధిని ఆపేస్తాయి. నీ అభివృద్ధిని ఆపేసేది పాపమే. దేవుడేమో నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించాలని ఆశ ఆయన. కానీ నువ్వు చేసే ఆ రహస్య పాపాలు, ఆ పాపం నీకొక్కడుకుంటే సరిపోదు. ఇంకొక భయంకరమైన విషయం చెప్తా వినండి. ఇంట్లో పాపం జరిగితే ఆ ఇల్లంతా కూలబడ్డట్టే. ఆ ఇల్లంతా కూలబడ్డట్టే. ఆ ఇల్లంతా భయంకరమైన, మీరు రంగులేసుకోండి, మీరు ఏషియన్ పెయింట్స్తో రంగులేయించండి, ఏసీలు పెట్టండి, ఎన్నిన్న పెట్టండి, కానీ ఆ ఇంట్లో మురికి కోపమే. పాపం అంత భయంకరమైందండి. అందుకనే యోబు ఏమంటాడు తెలుసా? నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించము, అప్పుడు నువ్వేం పొందుతావు? అభివృద్ధి పొందుతావు. ఇంట్లో పాపం అంటే మీరు అనుకోవచ్చు, నేనేం వ్యభిచారం చేయట్లేదుగా, నేనేం దొంగతనం చేయట్లేదుగా. వ్యసనం పాపమేనండి. ఎదుటి వ్యక్తిని చూచి సహించలేకపోవటం వ్యసనం. అది వ్యసనం పాపమే. అసూయ పాపమే. ఆ వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడటం అసూయ పాపమే. ద్వేషము పాపమే. హృదయంలో ద్వేషించడం, పైకి పలకరించడం, హృదయంలో ద్వేషించడం పాపమే. దేవుడు చూసే పాపాలు అవి. ఎక్కిరారు ఆ కుటుంబాలు ఎక్కడ అభివృద్ధి కనబడదు. పాపాన్ని అసహించుకోమంటాడు దేవుడు. అందుకనే పరిశుద్ధంగా బ్రతకమంటాడు.